మూర్తి మిత్రుడు ఈ ముగ్గురు చెప్పిన అంశం వచ్చి మీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ముందుగా వెంకట్ ఏదైతే కాంగ్రెస్ మిత్రుడు చెప్తూ దయ్యాలు దయ్యాలు కేసీఆర్ గారు పక్కన దయ్యాలని అని కవితక్క చెప్పింది అని మళ్ళీ పదే పదే చెప్తున్నాడు. అసలు పూర్తిగా మొన్న కవితక్క ప్రెస్ మీట్ వినలేదు అనుకుంటా. వాస్తవంగా దయ్యాలు ఎవరో వాస్తవంగా ఎవరన్నది చెప్పింది, క్లియర్గా చెప్పింది. నేను మొండిదాన్ని గయ్యాలిని దయ్యాన్ని అని హర్సెల్ఫ్ ఒప్పుకున్నది. నేనే అనలేదు, నేను పుట్టియట్లేదు, మీరు ఎవరైనా మొత్తం అందరు కూడా ప్రెస్ మీట్ చూసి ఆ ప్రెస్ మీట్లే ఒప్పుకున్నది. అదేవిధంగా ఇంజనీర్ల వద్ద డబ్బులు దొరికినాయి, అది కాళేశ్వరం డబ్బులే అంటే ప్రాథమికంగా ఏదైతే దర్యాప్తు సంస్థ అవి కొన్ని ఏళ్ల నుంచి సంపాదించుకుని వచ్చినాయి. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వీళ్ళు ఎక్కువ సంపాదించులు ఈఎన్సీలు. ఎందుకంటే అక్కడి నుంచి లెక్క నుంచి పని చేసుకుంటూ వచ్చిన పైసలు తప్ప అవి కాళేశ్వరం కాదని నిర్ధారించు. తమ్ముడు అది ఫస్ట్ తెలుసుకోవాలి. అదేవిధంగా ఎమ్మెల్యే కొనుగోలు విషయం చెప్పిండు. ఎమ్మెల్యే కొనుగోలు విషయం అసలు రాజశేఖర రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉన్న పార్టీ ఇక వాళ్ళు చెప్తే ఇక దయ్యాలు వేదాలు కాదు ఉపనిషత్తులు కూర్చొని వల్లించినట్టే. అదేవిధంగా ఎందుకంటే చాలా అంశాలు మాట్లాడుతుండే. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ అసలు వాస్తవంగా చెప్పాలంటే ఏదో ఎన్డీఏ పార్టీలోనే ఆ డిఎన్ఏలే ఉన్నది. అసలు వేధింపులు అదేవిధంగా ఏ విధంగా వీళ్ళు ఏం చేసిల్లు అన్నది ఎన్డీఏ కానీ అదేవిధంగా యూపీఏ కానీ కొంచెం క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే సిబిఐ కేసులు ఇతర ఏదైతే ఈడీ కేసులు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయంగా అవతల పార్టీ మీద 124 కేసులు పొలిటికల్ లీడర్ల మీద, అదేవిధంగా ఆపోజిషన్ లీడర్స్ మీద 118 కేసులు, అదేవిధంగా బీజేపీ మీద 6 కేసులు పెట్టిరు. అదేవిధంగా మళ్ళీ యూపీఏ వచ్చిన తర్వాత 72 కేసులు పొలిటికల్ లీడర్స్ మీద, అదేవిధంగా 43 అపోజిషన్ లీడర్స్ మీద, అదేవిధంగా 29 కాంగ్రెస్ లీడర్ మీద. ఇలా ఏ పార్టీ వచ్చినా కూడా సిబిఐని ఈడీని ఎట్లా వాడుకుంటుందంటే సిబిఐనో ఓపెన్గా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ఏదైతే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి వస్తే సెంట్రల్లో అది కూడా ఏదైతే కంప్లీట్గా వచ్చిన తర్వాత సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఈ విధంగా ఆ సిబిఐని యూజ్ చేసుకుంటారు తప్ప వాస్తవంగా దాని పర్సంటేజ్ కూడా చూసుకుంటే మొత్తం కంప్లీట్గా మొత్తం రాజకీయ నాయకుల మీద ఇది కక్ష సాధింపు చర్యగా నడుపుతున్నారు. అదేవిధంగా ఏదైతే బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ మొత్తం 1,00,00,000 అని పాడిందే పాట ఏదైతే అన్న మాట మాట్లాడుకుంటా అసలు వాస్తవంగా ఏంటంటే ఆర్ఈసీ ఏదైతే కార్పొరేషన్ నుంచి మేము తీసుకొచ్చింది 94,000 కోట్లే, అందులో ఖర్చు పెట్టింది 80,000 కోట్లు మాత్రమే అని క్లియర్గా చెప్పినా కూడా అదేవిధంగా ఏదైతే విజిలెన్స్ సంబంధించి కానీ లేకపోతే ఎన్డీఎస్ఏ కానీ అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ కానీ ఎక్కడ కూడా అవినీతి గురించి మాట్లాడలేదు. మొత్తం తమ్మిడిహట్టి నుంచి ఏదైతే మేడిగడ్డకు ఎందుకు మార్చిల్లంటే దానికి సంబంధించిన అంశాలను క్లియర్గా అసెంబ్లీలో ప్రజల ముందు మేము పెట్టడం జరిగింది, హరీష్ రావు గారు అదేవిధంగా మా పార్టీ. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అదేవిధంగా జాగృతి సోదరు మాట్లాడుతాడు ఏదైతే రాజీవ్ సాగర్ అట్లా మాట్లాడతారా ఇట్లా మాట్లాడతారా, తండ్రి నేను ఏదైతే తమ్ముడు అని పిలిచినా లేకపోతే ఓ బిడ్డ అని పిలిచినా అంటే నువ్వు తండ్రికే మోసం చేసినావు, బిడ్డ అనికే వరుసబెట్టి పిలిచిన తర్వాత ముచ్చట. అసలు నువ్వు తండ్రికే మోసం చేసినావు, తండ్రి లాంటి పార్టీకి మోసం చేసినావు, తండ్రి పార్టీకి మోసం చేసినావు. ఈ విధంగా నీ చర్యలు దాదాపు 100 రోజుల ముందు 100 రోజుల తర్వాత కూడా నేను చెప్తా. ఈ 2 అంశాలు క్లియర్గా చెప్తా. ఎందుకంటే 100 రోజుల ముందు అందరు దేవుళ్ళే. హరీష్ రావు గారి గురించి కూడా ఏదో టీవీలో అడిగితే అసలు నిద్రపోడు అన్న కష్టపడతాడు పార్టీ ఎత్తన జీవితం అనుకుని ముందుకు సాగిడని అట్లా మాట్లాడుతుంది. 100 రోజుల తర్వాత అసెంబ్లీలో అనర్గళంగా ఏదైతే హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత మొత్తం డిఫెండ్ చేసి ఎక్కడిదక్కడ నిజాలు బయటకు పెట్టిన తర్వాత హరీష్ రావుని ఎట్లా మేనేజ్ చేయాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ ఊబిలో పడ్డదని వాస్తవంగా నేను ఏదైతే మన ఛానల్ నుంచి చెప్తున్నా. చాలా అంశాలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ అంటారా బీజేపీ కాదా, రెండు ఉన్నాయి. నాకు ఏందనుకుంటే కవితక్క ముందు